క్రీస్తునందు ప్రియులారా, ప్రజలను రక్షించాలి అనే ఆశ అందరికీ ఉంటుంది. ప్రజలను రక్షించాలి, ఆకలి నుండి కానీ, శ్రమల నుండి కానీ, కష్టాల్లో ఉన్న వాళ్ళని కానీ రక్షించాలి. మరి విశేషంగా రక్షించే విషయం ఏంటంటే పాపము నుండి ప్రతి ఒక్కరిని రక్షించాలి. యేసుక్రీస్తు వారు పాపుల రక్షకుడు. అయితే రక్షించాలంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా దేవుని జ్ఞానం కావాలి. మనం చదువుకునేటువంటి ఈ సందర్భంగా మనము ప్రజలను రక్షించేవారు ఎవరు, ప్రజలను రక్షించే వాళ్ళు ఎవరు, ప్రజలను రక్షించాలంటే మనం ఏం చేయాలి, ఏం కలిగి ఉండాలంటే సామెతల గ్రంథం 14:25 ఈ మాటలు మనము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సొలొమోను అనే బహు పెద్ద జ్ఞాని, దేవుని చేత జ్ఞానం పొందినటువంటి ఒక గొప్ప భక్తుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 14:25 మీరు చదవండి. అక్కడ ఏమనుందంటే, నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, ప్రజలను రక్షించును. ఎవరైతే నిజముగా ఉంటారో, నిజమే మాట్లాడతారో, అబద్ధము మాట్లాడకుండా, మోసము మాట్లాడకుండా, కపటము మాట్లాడకుండా, పోటుకోక మాటలు మార్చకుండా, మాట పైన ఎవరైతే కట్టుబడి ఉంటారో, ఆ మాటను ఎవరైతే నెరవేర్చుకుంటారో అలాంటి వారే ప్రజలను రక్షించగలరు. కనుక మాట యందు ఎవరు తప్పకూడదు, చేసేదే చెప్పాలి, అలాగే చేసిందే చెప్పాలి. మనకు తెలియంది చెప్పకూడదు, మనం చేయలేనిది, అలాగే మనము మన చేత కానిది ఏది కూడా పలికి మనుషులను మాయ మాటల చేత మోసం చేయొద్దు. అబద్ధము అనేది దేవుని దృష్టికి హేయము, అసహ్యము. నిజము పలుకు మనుషులు, నిజము ఎవరైతే మాట్లాడతారో అలాంటి వారే మనుషులను రక్షిస్తారు. లంచాలకి లేక ఇంకా ఇతరితర ఆశలకు అలవాటు పడి చాలామంది అబద్ధాలు మాట్లాడేసి మోసం మాటలు మాట్లాడతారు. ఆ మాటలు మాట్లాడే ప్రజలను నష్టంలో, కష్టంలో, నాశనానికి నడిపిస్తారు ప్రియులారా. అందుకని నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండవలను. దీనికి మించింది ఏదైనా అనగా అబద్ధము కానీ ఇంకా ఏదైనా సరే వ్యతిరేకంగా వచ్చిన మాటలు అవన్నీ సైతాను నుండే నీలో వస్తున్నాయని, సైతానే నీ నోట పలికిస్తున్నాడని గ్రహించు. కనుక సైతానుడు ఎప్పుడు కూడా నిజం మాట్లాడు, అన్నీ కూడా అబద్ధమే చెప్తాడు, మోసమే మాట్లాడతాడు, కపటమే మాట్లాడు. కపటము, అబద్ధము, మోసము ఇట్లాంటి మాటలు ఎవరైనా పలుకుతున్నారనుకో, వాళ్ళలో దయ్యం ఉంది కనుక సైతాను వాళ్ళలో ఉందని అలాంటి మాటలను మాట్లాడే వారికి దూరంగా ఉండండి. ఎందుకనగా నిజము మాట్లాడే వ్యక్తులే ప్రజలను రక్షిస్తారు. కనుక నువ్వు నిజమే మాట్లాడు, అబద్ధము మాట్లాడకూడదు. నువ్వు నిజముగా యేసుక్రీస్తు నిజదేవుడైన యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్ముకుంటావో, నిజమైనటువంటి బలమైనటువంటి దేవుని వాక్యం ఎప్పుడు చదువుకుంటావో, నిజమైనటువంటి దేవుని మార్గంలో ఎప్పుడు నడుచుకుంటామో అప్పుడే నిజంగా నువ్వు మాట్లాడగలుగుతావు. ఎందుకంటే నిజమైన దేవుడు యేసు ప్రభువే, నిజమైన గ్రంథం బైబిల్ గ్రంథమే. నిజముగా రక్షణ అనేది యేసుక్రీస్తులోనే ఉంది. నిజంగా పరలోక రాజ్యాన్ని అనుగ్రహించేది అక్కడ యేసు ప్రభు ద్వారానే. ఎందుకంటే యేసు ప్రభు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఇంకెవరూ దేవుని రాజ్యానికి, పరలోకానికి, తండ్రి వద్దకు వెళ్ళలేరు, చేరలేరు అన్నారు. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా నిజం పలకండి. దేవునికి మనం ఏమి ఇవ్వాలనుకున్నామో, ఏమి ఇస్తామన్నామో అన్న మాట తప్పకూడదు. చాలామంది అనేసి ఏమైందిలే, చాలా కాలమైంది, మర్చిపోయారు కదా అని చాలామంది అనుకుంటారు. అలాంటి మైమరిచిపోయి శాపాన్ని కొని తెచ్చుకోకూడదు ఎవరు కూడా. అందుకే నిజము మాట్లాడండి, నిజంగా ఉండండి, నిజంగా దేవుని ప్రేమించండి, నిజంగా దేవుని ప్రేమతో ప్రజలను ప్రేమించండి. అప్పుడే ప్రజలను నువ్వు రక్షించగలవు, ప్రజలను మంచి మార్గంలో నడిపించగలవు, దేవుని రాజ్య వారసులకు వాళ్ళు చేయగలవు. నిజము పలికే నీవు ప్రజలకు ఒక రక్షణ కవచంగా, రక్షణకర్తగా, రక్షకుడుగా, రక్షకురాలుగా మీరు ఉండగలరు. మీ కుటుంబానికి, మీ పిల్లలకు
మీ ప్రాంతానికి, దేశానికి, సకల ప్రజలకు నీవు రక్షకులుగా మీరు ఉండాలి అంటే రక్షకుడు, నిజ రక్షకుడైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి నిజమే మాట్లాడండి, నిజమే పలకండి, నిజంగా జీవించండి. మీరు ప్రజలకు రక్షణ కవచాలుగా మీరు ఉంటారు. దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, అబద్ధాలు ఆడుతూ మోసాలుగా మాట్లాడుతూ ఎవరు కూడా ఎవరిని రక్షించలేరు, వాళ్ళు కూడా రక్షించుకోలేరు. నిజమే మాట్లాడి నిజమే పలికి నాన్న నిజ దేవుడు అయిన మిమ్మల్ని ఎరిగి నిజమైనటువంటి నీ సత్యాన్ని అనుసరిస్తూ నిజంగా పలుకుతూ నిజమే మాట్లాడుచు నిజమైనటువంటి జీవితాలతో మాటలతో ప్రతి ఒక్కరు జీవిస్తూ అనేకులు రక్షించేవారిగా ప్రతి ఒక్కరిని చేయండి. ఎవరికైతే అనారోగ్య సమస్యలను బలహీనతలను తొలగించండి. మీ సన్నిధి తోడుగొంచండి. నిజ దేవుడైన మీ యొక్క నిజమైన సమృద్ధి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నా తండ్రి, ఆమేన్. పిక్చర్స్ లో మీరు చూస్తున్న ఈ స్థలంపై దేవుని యొక్క మందిరమును నిర్మించాలనే బహుభారముతో ఎంతో ప్రార్థనలు నేను మీకు ఈ విషయాన్ని తెలియపరుస్తూ మీ అందరి సహకారాన్ని కోరుచున్నాను. భూమి పైన మీ ద్వారా ఒక ఇల్లు, దేవుని ఇల్లు, అది కూడా ఒక పక్క పల్లెటూరులో నిర్మించాలని ఆశ వాంఛతో మీరందరూ కూడా తప్పక సహకరించండి. త్వరగా ఈ మందిరం కట్టుటకు నాతో మీరు సహకరిస్తారని మరలా నేను తెలియపరచుకుంటున్నాను. మీ యొక్క కానుకలు పంపించడానికి ఈ స్క్రీన్ పై నేను చెప్తున్నటువంటి అకౌంట్ నెంబర్ మీరు నోట్